కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో ఒక సమస్య ఎదురవుతూ ఉంటుందండి. కాకపోతే ఆ సమస్య ఎందుకు మన జీవితంలో చోటు చేసుకుందో మనకు తెలియకుండా ఆ సమస్య బారిన మనం ఎలా పడ్డామో మనకు తెలియక సతమతమవుతూ మళ్ళీ మనకు తెలియకుండానే మనం చిక్కుల్లో పడుతూ ఉంటాం. కానీ మీకు తెలుసా అండి, మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి కారణం ఏమిటో? భూమిలో ఉన్నటువంటి అనేక రకాల కారకాల కారణంగా భూమిలో జియోపథిక్ స్ట్రెస్ అనేటువంటిది చోటు చేసుకుని అది మన జీవితంపై ప్రభావం చూపిస్తుంది. అందువల్లే మనం అనేకమైన సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటాం. కానీ ఆ స్ట్రెస్ని తగ్గించి మన సమస్యలకి పరిష్కార మార్గాలు చూపించాలనే సదుద్దేశంతో శ్రీకారం చుట్టినటువంటి కార్యక్రమమే ఈ శుభమస్తు. మరి శుభమస్తు కార్యక్రమం ద్వారా ఇప్పటికే ఎంతో మందికి జియోపథిక్ స్ట్రెస్ని తగ్గించి వాళ్ళ జీవితాన్ని సరిదిద్ది వాళ్ళ సమస్యలకి పరిష్కార మార్గాలు చూపిస్తున్నటువంటి శ్రీ టీకేఎన్ ప్రసాద్ గారు ఈ కార్యక్రమం ద్వారా మన ముందుకు వస్తున్నారు. వారు అతి చిన్న వయసులోనే జ్యోతిష్య శాస్త్రం, ఫేస్ రీడింగ్, అలాగే భూగర్భ శాస్త్రం వంటి నిగాఢమైనటువంటి శాస్త్రాలని అధ్యయనం చేసి వాటి ద్వారా ఎంతో మందికి చక్కటి జీవితాల్ని అందిస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా మీ సమస్యలు కూడా తొలగి మీకు కూడా శుభాలు జరగాలని ఆకాంక్షిస్తూ శ్రీకారం చుట్టినటువంటి కార్యక్రమానికి మీతో పాటు ప్రఖ్యాత భూగర్భ శాస్త్ర నిపుణులు, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు టీకేఎన్ ప్రసాద్ గారికి కూడా స్వాగతాన్ని తెలియజేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం ప్రసాద్ గారు. నమస్కారం అమ్మా. సో మరి ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమంలో నెగటివ్ ఫోర్స్ గురించి, జియోపథిక్ స్ట్రెస్ గురించి తెలియజేస్తున్నారు కదా, వివరంగా తెలియజే. అలాగేనమ్మా, తప్పకుండా తెలియజేస్తానమ్మా. ప్రసాద్ గారు, మీరు అతి చిన్న వయసులో ఈ జ్యోతిష్య శాస్త్రంలో, అలాగే ఫేస్ రీడింగ్లో, అలాగే భూగర్భ శాస్త్రంలో వీటన్నిటిలో కూడా అధ్యయనం చేశారు. అది కూడా అతి చిన్న వయసులో. ఎలా సాధ్యపడింది మీకు? యాక్చువల్గా నేను బేసిక్గా ఆస్ట్రాలజర్ అయితే నేను చాలామంది జాతకాలు చూస్తే జాతకం చాలా బాగున్నా ఏదో ఒకటి ప్రాబ్లం ఉంటుంది ఆయనకి. ఏంటి ప్రాబ్లం అని నేను అన్వేషిస్తే దాంట్లో నిజాలు ఎలా తెలిసినాయి అంటే, భూగర్భం నుంచి వచ్చినటువంటి నెగిటివ్ ఫోర్స్ వల్ల ఈ ప్రాబ్లం వస్తుందని తెలిసింది. అయితే దాన్ని నేను సూరత్ వెళ్ళాను, గుజరాత్లో కొన్ని ప్రాంతాలకు తిరిగి, నేపాల్ వెళ్ళినాను, జార్ఖండ్ వెళ్ళాను, కొన్ని రాష్ట్రాల్లో తిరిగి ఇది నేను అధ్యయనం చేయడం జరిగింది. ప్రజల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో నేను తెలుగు జియోపథిక్ ట్రస్ట్.com అని పెట్టి ఒక వెబ్సైట్ ఒకటి పెట్టినాను. మన జ్యోతిష్యుడు చెప్తాడు, చాలా బాగుంటుంది నీ జాతకం అని చెప్తాడు, కానీ పని అవ్వదు అక్కడ. ఎందుకు అని జ్యోతిష్యుని తిట్టుకుంటారు. కానీ బాడీలో కనుక నెగిటివ్ ఫోర్స్ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ వస్తుంది. అదే మన ఇంట్లో కూడా నెగిటివ్ ఫోర్స్ వస్తే ఈ ప్రాబ్లమ్స్ వస్తుంది. అంటే జియోపథిక్ స్ట్రెస్ అంటే, జియో అంటే భూమి, పథిక్ అంటే బాధపడటం, ఇది గ్రీకు పదం. భూమి నుంచి వచ్చినటువంటి మ్యాగ్నెటిక్ రేస్లో నెగిటివ్ ఫోర్సు, పాజిటివ్ ఫోర్స్ అని రెండు ఫోర్సులు ఉంటాయి. అయితే మనం నెగిటివ్ ఫోర్స్ ఉన్న ఇంట్లో కనుక ఉన్నట్లయితే మన బాడీలోకి నెగిటివ్ ఫోర్స్ వెళ్ళి మన మైండ్లో థింకింగ్నెస్ మార్చి వేస్తుంది. అలాగే మన గ్రహాల నుంచి వచ్చినటువంటి వేవ్స్ మన మీద పనిచేయకుండా పక్కకి జరుగుతూ ఉంది. దానివలన ఈ ప్రాబ్లం వస్తానికి ఆస్కారం ఉంది. అసలు భూమిలో నెగిటివ్ ఫోర్స్ ఉందని మనకి ఎలా తెలుస్తుంది? అంటే జియోపథిక్ స్ట్రెస్ ని కనిపెట్టడం ఎలా, కనుగొనటం? అమ్మా, మనం జియోపథిక్ స్ట్రెస్ ఉందా లేదా పరీక్షించుకోవాలంటే మన ఇంట్లో తూర్పు నుంచి పడమరికి స్లోగా మోతూ ఈ కాపర్ రాడ్స్ రెండు చేతిలోకి తీసుకుని ఇలాగా స్లోగా కదులుతున్నప్పుడు ఈ కాపర్ రాడ్స్ రెండు కూడా, అంటే మీకు నేను చూపిస్తున్నాను ఇప్పుడు, ఈ రెండు కూడా ఆటోమేటిక్గా దానికి అంతటా ఇలా తిరిగిపోతాయి. రెండు కూడా జియోపథిక్ లైన్ ఉన్న ప్రాంతంలో ఇలా తిరిగిపోతాయి రెండుగా. అది మనం తిప్ప అవసరం లేదు, ఆటోమేటిక్గా అయ్యే తిరుగుతాయి. అక్కడ మనం జియోపథిక్ లైన్ ఉన్నట్లు గుర్తించాలి. అదే దక్షిణం నుంచి ఉత్తరానికి వస్తున్నప్పుడు కూడా స్లోగా వెళ్తున్నప్పుడు ఈ కాపర్ రాడ్స్ రెండు ఇలా తీసుకువెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా రెండుగా ఇలా విడివిడిపోతాయి. అంటే అక్కడ జియోపథిక్ లైన్ ఉన్నట్లు మనం అర్థం చేసుకోవాలి. మరియు మనం ఇలాగ వెళ్తున్నప్పుడు ఈ ఒకదాని మీద ఒకటి కాపర్ రాడ్స్ రెండు వెక్కినట్లయితే అక్కడ జియోపథిక్ వరవడి ఎక్కువగా ఉన్నట్లు, అంటే అక్కడ జంక్షన్ ఉన్నట్లు మనం గుర్తించాలి. ఈ జంక్షన్ ఉన్న ప్రదేశంలో కనుక మనం బెడ్రూమ్లో ఉన్నట్లయితే, మనం బెడ్ మీద పడుకున్నట్లయితే మనకి 7 yearsకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే రోగ నిరోధక శక్తి తగ్గిపోవటం జరుగుతుంది, ఆర్థిక పరిస్థితులు తారుమారవటం జరుగుతుంది, దంపతుల మధ్య కొట్లాటలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, మనశ్శాంతి లేకపోవటం జరుగుతుంది. అదే వ్యాపారస్తుల్లో అయితే వ్యాపారంలో లాస్ ఎక్కువగా కనిపిస్తానికి ఆస్కారం ఉంది.
దీని వలన అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. జియోపతిక్ స్ట్రెస్ వలన ఇది నెగిటివ్ ఫోర్స్. జియో అంటే భూమి, పతిక్ అంటే బాధపడటం. ఇది గ్రీకు పదం. అలాగే ప్రసాద్ గారు, ఇప్పుడు పరిసర వాస్తు వేరు, భూగర్భ వాస్తు వేరు, అయితే రెండిట్లకి మధ్య వ్యత్యాసం ఏంటంటారు? అమ్మ, భూగర్భ వాస్తు అంటే భూమిలో ఉన్నటువంటి నెగిటివ్ ఫోర్స్. అంటే ఆ నెగిటివ్ ఫోర్స్ ఎలాగ వస్తుంది వాస్తు చెప్తాడు, పరిసరాల వాస్తు చెప్తాడు, కానీ భూగర్భ వాస్తు గురించి పట్టించుకుంటలేదు. భూమిలో ఉన్నటువంటి అగ్ని పర్వతాలు కావచ్చు, మృత్యు కళేబారాలు కావచ్చు, లేకపోతే అబ్రకం పొరలు కానీ ఏదైనా భూమిలో ఉన్నటువంటి నెగిటివ్ ఫోర్స్ బయటకు వస్తూ ఉంటుంది. మృత్యు కళేబారాల నుంచి కూడా వస్తూ ఉంటుంది. అదే కొన్ని కిలోమీటర్ల కింద అగ్నిపర్వతాలు ఉండొచ్చు, లేకపోతే భూగర్భ డ్రైనేజెస్ ఉండొచ్చు, లేదా గృహాలు ఉండొచ్చు, భూగర్భ గృహాలు ఉండొచ్చు. దాని నుంచి వచ్చినటువంటి నెగిటివ్ ఫోర్స్ వల్ల మనం అనేక ఇబ్బందులకు గురవుతాం జరుగుతుందమ్మా. పరిసరాల వాస్తు అంటే ఆకాశం నుంచి పడినటువంటి వాటర్, ఏదే వర్షపు నీరు తూర్పుకు కానీ, ఈశాన్యానికి కానీ, ఉత్తరానికి కానీ వెళితే ఆ ఇంట్లో ఉన్న సింహద్వారం అంపడా వెళితే ఆ ఇల్లు చాలా సుభిక్షితంగా ఉంటుందని అంటూ ఉంటారు. కానీ భూగర్భ వాస్తు గురించి ఎవరూ పట్టించుకుంటలేదు ఈ కాలంలో. కృష్ణ వాస్తులో రాసి ఉంది, క్లియర్గా రాసి ఉంది. భూగర్భ వాస్తు గురించి క్లుప్తంగా చెప్తాం జరిగింది, మన వేదాల్లో కూడా ఉంది. కానీ వాస్తు నిపుణులు ఎవరూ కూడా భూగర్భ వాస్తు గురించి ఈ కాలంలో పట్టించుకుంటలేదు. ప్రజెంట్ మీరు వాస్తు చూస్తారు, పరిసరాల వాస్తు చూస్తారు, చాలా బాగుందని ఆ ఇంట్లో గృహప్రవేశం చేస్తారు. అయితే ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక 6 మంత్స్కో 3 మంత్స్కో ప్రాబ్లం స్టార్ట్ అవుద్ది. దానికి కారణం ఏంటి? జాతకం అంతా బాగా ఉంది, అద్భుతంగా ఉంది. దానికి కారణం ఏంటి? నెగిటివ్ ఫోర్స్ అంటే జియోపతిక్ స్ట్రెస్. భూమి నుంచి వచ్చినటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో నెగిటివ్ ఫోర్స్ కనుక వస్తున్నట్లయితే ఆర్థిక పరిస్థితి తారుమారైపోవటం జరుగుతుంది, లేదా హెల్త్ ప్రాబ్లం వస్తుంది జరుగుతుంది. దానికి కారణం ఏంటి? నెగిటివ్ ఫోర్స్. మనం జియోపతిక్ స్ట్రెస్ ఉందా లేదా మనం గుర్తించి దానికి తగిన రెమెడీ చేసుకున్నట్లయితే ఆ కుటుంబం చాలా ఆనందంగా సుఖ సంతోషాలతోటి ఉండడానికి ఆస్కారం ఉంది. చూశారు కదండి, ఇవి జియోపతిక్ లక్షణాలు. మరి ఇటువంటి లక్షణాలు మీకు కూడా కనిపిస్తున్నాయా? తద్వారా కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయా? మరి వాటిని మీరు కూడా తొలగించుకోవాలనుకుంటున్నారా? అయితే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్కి ఫోన్ చేసి వ్యక్తిగతంగా ప్రసాద్ గారు అపాయింట్మెంట్ తీసుకుని వారిని సంప్రదించి మీ సమస్య ఏమిటో వారికి వివరించండి. తప్పకుండా ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని పొంది చక్కటి ఫలితాలను పొందండి. జియోపతిక్ స్ట్రెస్ అండ్ నెగిటివ్ ఫోర్స్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక స్వల్ప విరామం.